17 lakhs స్టూడెంట్స్ సిబిఎస్ఈ ఎగ్జామ్ రాస్తే 4 lakhs పైన కాపీస్ కావాలని అడుగుతున్నారు. ఎందుకు అడుగుతున్నారు అంటే ఇది ఇంతకు ముందులాగా టీచర్స్ వెళ్ళి ఇవాల్యుయేట్ చేసింది కాదు. పేపర్స్ అన్ని స్కాన్ చేసి టీచర్స్కి డిఫరెంట్ ప్లేసెస్లో ఉన్న వాళ్ళకి డిజిటల్గా పంపిస్తారు, వాళ్ళు ఇవాల్యుయేట్ చేసి పంపిస్తారు. ఇది బేసిక్ ప్రాసెస్. ఇక్కడ మిస్టేక్ ఎక్కడ జరిగిందంటే ఎక్కువ మంది చెప్తుంది, సరే వాళ్ళు హైర్ చేసిన కంపెనీ అన్ని బాగానే ఉన్నాయి అనుకుందాం. ఎవరైతే స్కాన్ చేస్తాడో వాడు సరిగ్గా చేయాలని లేదు కదా, వాళ్ళకి టీచర్కి ఉన్నంత రెస్పాన్సిబిలిటీ ఎందుకు ఉంటుంది? దీనికి ఎవిడెన్స్ ఏంటంటే స్టూడెంట్స్, నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ వీడియోస్ తీసి పెడుతున్నారు. అరే మా కాపీ వచ్చింది 19 పేజ్ తర్వాత 25 మధ్యలో పేజెస్ ఏమైనాయి? ఓకే, ఇప్పుడు దీన్ని సిబిఎస్ఈ కానీ సెంట్రల్ గవర్నమెంట్ బీజేపీ గవర్నమెంట్ కానీ ఎలా అడ్రస్ చేయాలి? అయితే మాన్యువల్గా ఇవాల్యుయేట్ చేపించి ఈసారి డిజిటలైజేషన్ జరిగిన ఓఎస్ఎంలో జరిగిన మిస్టేక్స్ ఏమన్నాయో రెక్టిఫై చేసుకుని నెక్స్ట్ ఇయర్ మూవ్ అవ్వాలి. అది మానేసి సిబిఎస్ఈ ఒక సర్క్యులర్ పంపించింది ప్రిన్సిపల్స్ అందరికీ, మీరంతా భజన చేయండి వచ్చి ఓఎస్ఎం మార్కు సూపర్ ఉందని, అంటే వాళ్ళు చేయడం స్టార్ట్ చేశారు. దీనివల్ల ఎలా అయిపోతుందంటే ఒక స్టూడెంట్ చూడండి, తను జేఈ మెయిన్స్ క్లియర్ చేసుకున్నాడు, ఒక మంచి కాలేజ్లోకి వెళ్ళాలంటే ఇప్పుడు సిబిఎస్ఈ 12th క్లాస్లో సర్టెన్ పర్సెంటేజెస్ ఉంటాయి, 75 రిక్వైర్మెంట్ 60 డిపెండ్స్ ఆన్ ద కాలేజ్. ఇప్పుడు తనకు అది అవ్వట్లేదంట. ఇప్పుడు తన లైఫే చేంజ్ అయిపోద్ది. ఇప్పుడు ఒక వీట్లాంటి కాలేజెస్లో జాయిన్ అయితే మేబీ బెటర్ జాబ్ ఆపర్చునిటీస్ వచ్చి ఉండొచ్చు. ఇప్పుడు దానివల్ల చేంజ్ అవుతుందా లేదా? మన ఇంట్లో మన సిస్టర్కి బ్రదర్కి జరిగితే నువ్వు ఇలాగే ఉంటావా? జస్ట్ బికాజ్ నేను ఒక పొలిటికల్ పార్టీనో లేదా సెంట్రల్ గవర్నమెంట్ని సపోర్ట్ చేస్తానని క్వశ్చన్ చేస్తావు కదా. మీరు రీసెంట్ పాస్ట్లో జరిగిన ఇన్సిడెంట్ చూడండి, నీట్ ఆల్ట్రా డిజాస్టర్. ఓకే, సిబిఎస్ఈ ఇంత గందరగోళం జరుగుతుంది, ఎస్ఎస్సీ పేపర్స్ లీక్ అయినాయి అంట, చాలా ఉన్నాయి. గవర్నమెంట్ అడ్రస్ చేయాలి కదా, ఇష్యూస్ని అడ్రస్ చేయకుండా ప్రతిసారి వాళ్ళని వీళ్ళని బ్లేమ్ చేసేస్తే ఎంతవరకు ఇదవుతుంది? మీ ఒపీనియన్ ఏంటో కమెంట్ చేయండి. థ్యాంక్ యూ.